నేపాల్ భూభాగాన్ని ఆక్రమించామని ఒప్పుకున్న బాలెన్ షా సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత. నేపాల్లోని ఒక కీలక నాయకుడు బాలెన్ షా భారత భూభాగంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎదుర్కొంటున్నారు. బాలెన్ షా అంటే నేపాల్ ప్రధానమంత్రి. అత్యంత పిన్న వయసులో ఒక ర్యాపర్గా అంటే ఒక సింగర్గా పేరు తెచ్చుకొని అనూహ్యంగా నేపాల్లో ఉన్న అవినీతి పూరిత అనిశ్చితి నెలకొన్న రాజకీయాల నేపథ్యంలో అనూహ్యంగా దేశ ప్రధానమంత్రి అయిన బాలెన్ షా ఇప్పుడు తన అనుభవరాహిత్యంతో లేనిపోని కష్టాలన్నీ కొని తెచ్చిపెట్టుకుంటున్నాడు. గాలినబోయే కంపెనీ నెత్తికి తగిలేసుకొని సమస్యలు సృష్టించుకుంటున్నాడని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏం జరిగింది? భారత భూభాగంలో నేపాల్ అక్రమంగా ఉందని ఆయన అంగీకరించారు. భారత భూభాగాలని నేపాల్ ఆక్రమించింది అని పార్లమెంటు వేదికగా నేపాల్ చట్టసభలోనే ఆయన అంగీకరించడం జరిగింది. దీనివల్ల నేపాల్ ప్రజలే ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత్ నేపాల్ మధ్య సత్సంబంధాలను దెబ్బతీసేలా ఆయన మాటలు ఉన్నాయని చాలామంది వ్యాఖ్యానించడం జరుగుతుంది. సొంత దేశం నుండే వ్యతిరేకత రావడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అంటున్నారు. దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ఇలాంటి బాధ్యత లేని వ్యాఖ్యలు ప్రమాదకరం అని కూడా బాలెన్ షా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. నేపాల్ ప్రజల స్పందన చూస్తుంటే వారు కూడా భారత్తో స్నేహమే కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఒక జాతీయ నాయకుడిగా, దేశ ప్రధానిగా బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం విడ్డూరం, ఆందోళనకరం కూడా. ఇది భారత్ పట్ల నేపాల్లో కొన్ని వర్గాల దుర్మార్గపు ఆలోచనలను బయట పెడుతోంది. అసలు నిజానికి లిపులేక్, లింపియాదువా, కాలాపాని ఇటువంటి కొన్ని ప్రాంతాల విషయంలో నేపాల్ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ ఏంటంటే భారతదేశం మా భూభాగాలను ఆక్రమించుకుంది అని ఇంతకాలం చెప్పింది. హఠాత్తుగా బాలెన్ షా నేపాల్ దేశ ప్రస్తుత ప్రధాని భారత్ మా భూభాగాలను ఆక్రమించింది, కానీ మేము కూడా భారతదేశ భూభాగాలను ఆక్రమించుకున్నామని చెప్పడంతో కలకలం రేగింది. నిజంగా భారతదేశ భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుందా? ఆక్రమించుకుంటే వాటి పేర్లు ఏంటో ఇప్పటివరకు బాలెన్ షా చెప్పలేదు. అది పక్కన పెడితే ఆయన సొంత దేశంలోనే భారతదేశ భూభాగాల్ని నేపాల్ ఆక్రమించుకుంది అనే వ్యాఖ్యలకి వ్యతిరేకత ఎదురవుతోంది. చాలామంది ప్రధానమంత్రిని విమర్శిస్తున్నారు. అంతేకాదు భారతదేశం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భారతదేశంతో కయ్యానికి కాలుదూవుతున్న నేపాల్ ప్రధాని బాలెన్ షాకి చెక్ పెట్టేలాగా నేపాల్ ప్రతిపక్ష నేతతో భారతదేశం సమావేశమయ్యే ఆలోచనలలో ఉంది. అంటే బాలెన్ షాకి చెక్ పెట్టే విధంగా ఆ దేశంలో ఉన్న అతడి ప్రత్యర్థితో భారత్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చలు జరిపే సూచనలు, సంకేతాలు కనిపిస్తున్నాయి. సో చైనా, పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలతోనే ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు వేయాలో బాగా తెలిసిన మోడీ, జయశంకర్, అజిత్ దోవల్తో నేపాల్ లాంటి ఒక చిన్న దేశం, అలాగే అన్నిటికీ ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, రోజువారీ బియ్యం, కందిపప్పు లాంటి నిత్యావసరాలకు కావచ్చు, అన్నిటి కోసం కూడా భారతదేశం మీద ఆధారపడే ఒక నేపాల్ లాంటి చిరు దేశం, ఆ దేశ ప్రధాని భారత్ని ఢీకొట్టాలనుకోవడం, అది అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ లేని కయ్యానికి కాలు దువ్వడం అనేది దుస్సాహసం కిందే చెప్పుకోవాలి. బాలెన్ షా అతి త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటాడని, మాల్దీవుల అధ్యక్షుడికి ఏ విధంగా అయితే తత్వం బోధపడిందో, అలాగే బంగ్లాదేశ్ పాలకుడుగా ఉన్న మహమ్మద్ యూనస్కు ఏ విధంగా నిజం అర్థమైందో, నెక్స్ట్ బాలెన్ షా కూడా అదే దారిలో ప్రయాణించి అతి త్వరలో దారికి వస్తాడని, అసలు విషయం ఏంటో అర్థం చేసుకుంటాడని, భారత్తో కలిసి పనిచేస్తాడని, నేపాల్ ఎప్పట్లాగే శతాబ్దాలుగా నేపాల్తో మనకున్న సాంస్కృతిక, మతపరమైన, జాతీయపరమైన అనేక విధాలుగా కలిసి ముందుకు సాగుతున్న నేపాల్ ముందు కూడా భారతదేశంతో పెద్దగా గొడవలేం లేకుండా కలిసిమెలిసి ముందుకు సాగుతుందని మనం ఆశిద్దాం. జై హింద్.